హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాజకీయాల్లోనే ఒక కీలక పరిణామం చూస్తున్నాం. కవిత గారిని కేసీఆర్ గారే బయటకు పంపించేయడం, అంటే పార్టీ నుంచి బహిష్కరించడం. ఆ తర్వాత కవిత గారు కూడా ప్రెస్ మీట్ పెట్టుకొని సంచలన విషయాలు మాట్లాడడం, ఇదంతా కూడా చూస్తున్నాం. అంటే ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడొచ్చు? కూతుర్ని కన్న తండ్రి పార్టీ నుంచి బహిష్కరించడాన్ని. సో, మరి తెలంగాణ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుంది? మరి ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారా? ఆమె దారి ఎటువైపు ఉండే అవకాశం ఉంది? ఎంటైర్‌గా ఈ టాపిక్ గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ త్రిపునేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఎవరు ఊహించలేదు ఇది. కూతుర్నే తండ్రి బహిష్కరిస్తాడు పార్టీ నుంచి అని చెప్పేసి. ఎలా చూడొచ్చు ఈ పరిణామాన్ని? కవిత ఇది గారి గురించి మీరేం ఎవరు చెప్తారు సార్? ఊహించని రాజకీయాల్లో హ్మ్. మనకు రాష్ట్రంలో ఇది ఫస్ట్ టైం అవ్వచ్చు. హ్మ్. రాజకీయాల్లో ఇది మామూలే. ములాయం సింగ్ యాదవ్ తమ్ముడికిను, కొడుక్కి తేడా వస్తే తమ్ముడిని పక్కన పెట్టి కొడుక్కి ఇవ్వటం. కరుణానిధి గారి పెద్ద కొడుక్కి, చిన్న కొడుకు గొడవ వస్తే పెద్ద కొడుకుని పక్కకు పెట్టి స్టాలిన్‌ని చేయటం అక్కడ అప్పుడు గొడవలు. అలా ఇయన్నీ రాజకీయాల్లో ఏంటంటే పార్టీ ముఖ్యం. ఇక్కడ బంధుత్వాలు, రిలేషన్స్, బ్లడ్ రిలేషన్ ఈట్లికన్నీ కూడా పార్టీ ముఖ్యం. హ్మ్. కరుణానిధి గారు తన కూతురు కనిమొళిని అరెస్ట్ చేస్తే పక్కన పెట్టలా, రాజాని బ పక్కన పెట్టారు కదా! మళ్ళీ తర్వాత అన్నీ క్లియర్ అయినాక చేర్చుకోరు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. హ్మ్. ప్రస్తుతం ఉన్న సమస్యల్లో, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ బదనాం అవుతుంది. పార్టీ మర్యాద, పార్టీ పోతే అందరూ పోయినట్టే. సో, పార్టీని కాపాడుకోవాల్సిందనే నేపథ్యం ముఖ్యం. హ్మ్. ఆ నేపథ్యంలో ఇవి జరుగుతున్నాయి. పార్టీకి ఆ అమ్మాయి కేసు రేపు లిక్కర్ స్కామ్‌లో బయట రావచ్చు. హ్మ్. ఇంకేదన్నా ఈ జరుగుతున్న గొడవల్లో బయటికి పార్టీ బదనాం అవుతుంది. రోజు రోజుకి పార్టీ, ఎందుకంటే పార్టీ ఇప్పుడు పెరుగుతాది. ఈ ఎలక్షన్స్ అయిన అప్పటికిని, ఇప్పటికి ప్రజలందరూ గూడా మళ్ళీ కేసీఆర్ కావాలి, కేసీఆర్ రావాలి అనుకునే పరిస్థితి వచ్చింది. ఈ కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్య పరిపాలన వల్ల ప్రజల్లో మళ్ళీ కేసీఆర్, కేసీఆర్ ఈ మంచి పరిణామం వస్తున్న సమయంలో ఈ ఈ ఇష్యూలు పార్టీని ఇబ్బంది పెడుతుంది. సో, హ్మ్. అందుకని కేసీఆర్ గారు ఒక పార్టీ అధినేతగా, ఒక తండ్రిగా కాదు, ఒక పార్టీ అధినేతగా పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితిలో తప్పని పరిస్థితిలో సస్పెన్షన్, ఇట్స్ నాట్ బహిష్కరణ. హ్మ్. బహిష్కరణ అంటే వేరు. హ్మ్. ఇప్పుడు జయలలితని సస్పెండ్ చేశారు. హ్మ్. సస్పెండ్ చేస్తేనే సీఎం అయింది. కనుక ఓకే. సస్పెన్షన్ అనేది టెంపరరీ. అది రేపు అన్నీ క్లియర్ అయిపోయినాక మళ్ళీ కలిసిపోతారు, కలవచ్చు, కలవకపోతే అది వేరే విషయం. బట్ బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. అనేక సందర్భాల్లో లాలూ ప్రసాద్ అవ్వచ్చు, ములాయం సింగ్ యాదవ్ అవ్వచ్చు, కరుణానిధి గారు అవ్వచ్చు, చాలా సందర్భాల్లో జరుగుతుంది. ఇప్పుడు ఈవెన్ రేవణ్ణను, అవును. బ దేవరాజు అని మామూలు రాజకీయాల్లో కుటుంబం కన్నా పార్టీ గొప్పది. హ్మ్. రిలేషన్స్ కన్నా పార్టీ గొప్పది. హ్మ్. పార్టీని కాపాడుకుంటేనే ఎవరన్నా ఉండేది. పార్టీ ఉంటేనే కేసీఆర్, కేటీఆర్, కవిత ఎవరైనా. పార్టీ లేకపోతే ఎవరు లేరు. హ్మ్. కదా! అందుకని పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీ అధినాయకుడిగా ఆయన తీసుకున్న నిర్ణయం. దీన్ని మనం అలా చూడాలి తప్పితే ఇంకో రకంగా రా పొలిటికల్ పార్టీస్, అపోజిషన్ పార్టీస్ అంటూ ఉంటారు. మా పార్టీలోకి మేము రానివ్వం, మీ పార్టీలోకి రానివ్వం, మాట్లాడుతూ ఉంటారు. ఆరోపణలు జరుగుతున్నాయి ఇప్పుడు. హ్మ్. ఆరోపణల నేపథ్యంలో పార్టీకి ఎంత నష్టం జరుగుద్ది. అందుకని అమ్మాయిని సస్పెండ్. ఇప్పుడు ఆరోపణలు అమ్మాయి ఇంకా చేస్తారు. హ్మ్. ఇప్పుడు హరీష్ రావు అతని కాళ్ళు మొక్కాడని అవును. ఇయన్నీ అమ్మాయి చేయటం వల్ల ఎవరిని నష్టపరుస్తుంది? ఎవరికి నష్టం ఇది? పార్టీకి నష్టమే, తనకి నష్టమే కదా! హ్మ్. లేదు, అది ఆలోచించకుండా మరి రాంగ్ ట్రాక్‌లో వెళ్తాంది. అందుకని సరైన డెసిషన్ తీసుకొని ఆమెను సస్పెండ్ చేయటం అనేది కరెక్ట్, చాలా ఉచితమైన విషయం. ఔచిత్యం ఇది ఉన్నదది. ఓకే. ఎందుకంటే పార్టీని కాపాడుకుంటేనే కదా! పార్టీని కాపాడాల్సిన పరిస్థితొచ్చింది. ఓకే. పార్టీ ఎలక్షన్‌లో ఓడిపోయిన బ్యాడ్ పీరియడ్ నుంచి, బ్యాడ్ ఫేజ్ నుంచి ప్రజల్లో మళ్ళీ కేసీఆర్ బెస్టు, కేసీఆరే బెస్టు, ఆయనే రావాలి, మళ్ళీ ఆయన రావాలి, ఆయన కావాలి. ఇప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ ఆయనే గెలుస్తారన్నట్టు పేపర్‌లో అందరూ ఓకే. ఎక్స్‌పర్ట్స్ అందరూ చెప్తున్నారు. హ్మ్. సో, ఈ నేపథ్యంలో గబుక్కుని మళ్ళీ ఈ అల్లర్ల వల్ల పార్టీ పడిపోద్ది కదా! ఇప్పుడు కామన్ ఓకే. పీపుల్‌లో. ఇప్పుడు ఆ అమ్మాయి పోవటం వల్ల పార్టీకి లాభమా, నష్టమా అంటే పార్టీకి నష్టం ఉంది. హ్మ్. ఇప్పుడు ఆ అమ్మాయి జాగృతి అని పెట్టి మహిళా విభాగాన్ని బాగా కాపాడుకుంటూ వచ్చింది. హ్మ్. మహిళా విభాగాన్ని ఫుల్ దీంట్లో జాగృతి పేరు మీద విస్తృతంగా పనిచేస్తూ, మహిళా విభాగం కేసీఆర్ బీఆర్ఎస్‌కి మహిళా విభాగం ఎక్కువగా అంటుకున్నారంటే బికాస్ ఆఫ్ ఆ అమ్మాయి. సో, ఆ అమ్మాయిని తప్పిస్తే మరి దాన్ని నెగోషియేట్ చేసేవాళ్ళు, ఆడవాళ్ళని చేసేవాళ్ళు ఎవరు? ఆ లీడర్‌షిప్ ఎవరు? సో, అది బీఆర్ఎస్‌కి ఒక క్వెషన్ మార్క్. ఎళ్ళిపోయిందిలే,
జగదీష్ రెడ్డి ఇలాంటి వాళ్ళు మాట్లాడినట్టు ఉంటే అంత ఊడితే అంత ఇవన్నీ పిచ్చి మాటలు. ఆ అమ్మాయి ఉండటం వల్ల అమ్మాయి ప్రయోజనం 100% 50% సంథింగ్ షీ సంథింగ్ జాగృతి పేరు మీద ఆడవాళ్ళని ఆ, పార్టీలోకి బలంగా పెడతారు. సో దాన్ని రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఓకే. లెట్ అస్ సీ కొన్నాళ్ళు ఈ లిక్కర్ స్కాము ఆల్మోస్ట్ కొలిక్కి వస్తుంది లిక్కర్ స్కాము. సో లిక్కర్ స్కామ్ కొలిక్కి వస్తే దాంట్లో ఏమై నిర్దోషిగా ప్రూవ్ అయిందంటే విషయాలు వేరుగా ఉంటాయి. ఓకే. నిర్దోషిగా ఇప్పుడు ప్లస్ తండ్రికి వార్నింగ్ లాగా తండ్రికి వార్నింగ్ అంటే సలహాలాగా నాన్న మీ చుట్టూ బ్యాడ్ ఉన్నారు అది గతంలో కూడా చెప్పింది. హ్మ్. నిజంగా మరి అమ్మాయి లెటర్ ఆ అమ్మాయి తండ్రికి లెటర్ రాసింది. హ్మ్. ఆ లెటర్ ఎవరు లీక్ చేసి ఉండాలి? తనైనా బయట పెట్టుండాలి లేకపోతే తండ్రి అయినా పెట్టు. ఓకే. ఎవరు కాకుండా ఎలా బయటకొచ్చింది అది? సో సంబడీ సమ్ కల్ప్రిట్ ఉన్నాడు. అనేది అర్థమైపోయింది దాంట్లో. సో ఆ కల్ప్రిట్ సంతోష్ అని ఈ అమ్మాయి చెప్తోంది ఇప్పుడు. హ్మ్. ఎవరో కాదు ఆ కల్ప్రిట్ సంతోషే. అతనికేమీ లేదు. మామూలు మిడిల్ క్లాసోడు వాళ్ళ కోట్లకెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు. సో అతను పార్టీ కుటుంబాన్ని చీల్చేస్తే పార్టీని వాళ్ళ చేతుల్లో తీసుకుంటాను. అమ్మాయి వర్షన్ అమ్మాయి చెప్తాది. ఓకే. అది ఎంతవరకు ఏంటి కాలక్రమేణా తెలుస్తది గదా! ఓకే. ఇప్పుడు 'హరీష్ రావు' మాస్ లీడర్. హ్మ్. 'కేటీఆర్' ఆహ్, వెల్ ఎడ్యుకేటెడ్ లీడర్ కింద ఉన్నాడు. అందరు నాలెడ్జబుల్ లీడర్ కింద. హ్మ్. సో, ఆహ్, మోడీ ఈయనేమో 'కేసీఆర్' ఏమో 'కేటీఆర్‌ని' ప్రమోట్ చేస్తున్నారు. హ్మ్. సో, అతనేమో నాకేం అభ్యంతరం లేదు. 'కేటీఆర్' గారు మామయ్య ఉంటే మామయ్య తర్వాత బావుంటాడు. నాకు అభ్యంతరం లేదని అంటున్నాడు. అది నిజంగా మరి పైకి అంటున్న మాటనే కవిత అన్నట్టు అతనికి రాజకీయ యాంబిషన్ ఉందా? చెప్పలేము. ఎందుకంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టిన 6 నెలల తర్వాతే వచ్చాడు పార్టీలోకి. అంతకుముందు కాంగ్రెస్‌లో ఉన్నాడు. 6 నెలల తర్వాత ముందు పార్టీ తోడ్పాటు రాలా. పార్టీ పెట్టిన 6 నెలల తర్వాత నిదానంగా వచ్చాడు. సో, అతని పొలిటికల్ టీఆర్ఎస్ కన్నా ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నవాడు కదా! హ్మ్. సో, చంద్రశేఖరరావు కేసీఆర్ గారు ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. అవును. తను కేటీఆర్ కొత్తగా వచ్చాడు. కవిత కొత్తగా వచ్చేది వీళ్ళిద్దరూ ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వేరే వేరే పార్టీలు ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. ఈయన కాంగ్రెస్‌లో ఉన్నాడు. నడుస్తా ఉన్నాయి కదా! కనుక ఆ నేపథ్యంలో అసలుకి యాంబిషన్ ఉంటుంది. పొలిటికల్ యాంబిషన్. మరి అలాంటి కుట్ర ఏమైనా జరుగుతుందా? ఇయన్నీ అమ్మాయి పాయింట్లు మాటలను బట్టి తెలుస్తున్నాయి. ఇంకా ప్రజల్లో ఇదే అమ్మాయిని చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఓకే. ఎందుకంటే చేయకపోతే ఇంకా ఇలాగ విమర్శలు ప్రజల్లో చులకన అయిపోద్ది కదా! హ్మ్. పార్టీ ఆల్రెడీ ఏమీ లేని దాన్ని కాళేశ్వరాన్ని కాంగ్రెస్ పార్టీ బీభత్సం దాన్ని అది మల్టిపుల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఊరినే చిన్న ఇది కాదు కదా! అది మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ హారం అది. హ్మ్. ఒక ప్రాజెక్ట్‌ల హారం అది. అరలో ఒక 2 స్తంభాలు, 2 పిల్లర్స్ దెబ్బతినగానే పోయిందని చెప్పి అల్లరి చేసేస్తున్నారు ఆళ్ళు. వాళ్ళ చేతిలో మీడియా పెట్టుకొని. అదే భద్రం ఉంది. ఇంకా పైగా ఇది కూడా తోడైతే పార్టీ మొత్తం నాశనం అయిపోద్ది. అవును. వచ్చింది పార్టీ పెట్టారు, అధికారంలోకి వచ్చారు. 10 ఏళ్ల తర్వాత మూసుకుపోయిందనే పరిస్థితి రాకూడదు. అది ఖచ్చితంగా మరి ఆయన కాపాడుకోవాలి. మేధావిగా ఆయన ప్లాన్ చేస్తున్నాడు. హ్మ్. చెయ్యాలి కూడా. అది ఓకే. తప్పు అనటానికి లేదు. ఇక్కడ కూతురు, నాన్న కన్నా పార్టీ అధిష్టానము, పార్టీ నాయకురాలు. అంతే. ఓకే. అలా చూడాలి. నేను అలాగే చూస్తున్నా. ఓకే. పార్టీని కాపాడుకుంటానికి తీసుకునే ఇక్కడ కూతురని చూడట్ల ఆయన. కూతురని చూస్తే చేయలేడు కదా! చేయకూడదు. బట్ పార్టీ ముఖ్యమా? కూతురు ముఖ్యమా? పార్టీనే పార్టీ ముఖ్యం. ముఖ్యం. ఖచ్చితంగా. హ్మ్. కరుణానిధి గారు పార్టీ ముఖ్యమా? కూతురు ముఖ్యమా? అంటే కూతురే పక్కన పెట్టి పార్టీని కప్పుకున్నాడు. కొడుకులిద్దరిలో ఎవరు ముఖ్యం అంటే పార్టీ కోసం కొడుకుని చిన్న కొడుకునే పెట్టుకున్నాడు. పెద్ద కొడుకుని పక్కన మదురైకి పంపించేసాడు కదా! సో, లాలూ ప్రసాద్ ఏదో ఉంది. ఇద్దరు కొడుకుల్లో గొడవొస్తే ఒక కొడుకునే ప్రమోట్ చేసి, ఒక కొడుకుని పక్కన పెట్టేసాడు కదా! అవును. అలాగే ములాయం సింగ్ యాదవ్. రాజకీయాల్లో అన్ని రాష్ట్రాల్లోనూ దే దేవగౌడ దేవగౌడకు ఇద్దరు కొడుకుల్లో మరి ఒక కొడుకుని ముందుకు పెట్టి, ఒక కొడుకుని పక్కన పెట్టాడు కదా! గొడవ రేవಣ್ణ ఎప్పటికి అదే గొడవలుంటాయి కదా! సో, ఇయన్నీ రాజకీయాల్లో కుటుంబాల కన్నా వాళ్ళ పార్టీని ముఖ్యంగా చూసుకునే ఆనవాయితీ ఉంది. ఇవాళ మనకు కొత్తగా ఉంది కనివిని ఎరుగని కనివినది మనంటోళ్ళు ఎప్పటినుంచో రాజకీయాల్లో ఫాలో అవుతున్నాం కనుక ఇయన్నీ జరిగాయి. ఓకే. అది ఎంత దూరం వెళ్తుంది? పార్టీని బు బ బ బదనాం చేసే స్థాయికెళ్తుందా? హ్మ్. లేదు పార్టీ ని ఎదిరించి పార్టీని ఎదిరించిన వాళ్ళు చాలామంది, పార్టీని ఎదిరించి వెళ్ళినోళ్ళు చాలామంది భూస్థాపితం అయిపోయారు. ఒక ఓకే. జయలలిత లాంటోళ్ళు, ఒక మమతా బెనర్జీ లాంటోళ్ళు, ఒకళ్ళిద్దరు ఆహ్, దూసుకుంటూ వచ్చారు గానీ, పార్టీ నుంచి బయటకొచ్చినా, పార్టీ సస్పెండ్ చేసినా బయటకొచ్చింది. అలా అందరికి కుదురుద్దా చూడాలి.
అంటే ఇప్పుడు సొంత పార్టీ పెట్టే ఆలోచనలైతే ఉన్నాయి. మరి పార్టీ పెడితే అది ఇంపాక్ట్ చూపిస్తుందా? ఒకవేళ పార్టీ పెడితే బీఆర్ఎస్‌కే సో నష్టమా? ఓట్లు చీలుస్తుంది అని. సొంత పార్టీ పెడితే ఆ అమ్మాయికి మంచిది కాదు. బీఆర్ఎస్‌కి మంచిది కాదమ్మా. సొంత పార్టీ పెట్టడం వల్ల హ్మ్. ఆ అమ్మాయికి అంత ఇమేజ్ లేదు. నీకు ఓకే. సొంత పార్టీ పెట్టాలంటే ఒక జయలలిత పెట్టిందంటే ఇమేజ్ ఆ అమ్మాయి ఇమేజ్ అవును. వేరే మొత్తం నేషనల్, స్టేట్ లెవెల్‌లో ఫుల్ ఇమేజ్ ఉంది. హ్మ్. ఎంజీఆర్ పీరియడ్‌లో చాలా ముందుకెళ్తే అలాగే మమతా బెనర్జీ పార్టీ పెట్టిందంటే ఆవిడ ఇమేజ్ హ్మ్. అంత ఇమేజ్ పబ్లిక్‌లో అంత దూసుకుపోయి ఇమేజ్ ఏం లేదు కదా! ఓకే. ఎందుకంటే ఈ పార్టీని ఈ 10 ఏళ్లలో కేసీఆర్ కూతురు గారినే కదా! సో, ఇండివిడ్యుయల్‌గా షీ ఈస్ నాట్ ఎ లీడర్. ఆ బ్యాక్‌గ్రౌండ్ కేసీఆర్, బీఆర్ఎస్ లేకపోతే లీడర్ కాదు. హ్మ్. సో, అక్కడి నుంచే గనుక అంత పార్టీ పెట్టేంత ఇమేజ్ గాని, పార్టీ పెట్టేంత ఇది గాని ఫైనాన్షియల్ స్తోమత ఉండొచ్చేమో గాని అంత కాదు. ఓకే. అంత అంత పార్టీ పెట్టడం వల్ల ఆ అమ్మాయికి నష్టం. ఆహ్, కే జే తనలాగా అయిపోద్ది అంతే షర్మిలలాగా. ఓకే.